అందరికీ నమస్కారం. కాబోయే ఎస్ఐలకి, కాబోయే కానిస్టేబుల్కి, కాబోయే జవాన్లకి నెక్స్ట్ ఇయర్ మీకు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సైదులు మీ ముందు రావడానికి రీజన్ ఏంటంటే, మనకు ఎగ్జామ్స్ సండే కాంటెస్ట్ జరుగుతుంటాయి. సో దాంట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అది అందరికి తెలిసిన విషయమే. సో కొన్ని టాపిక్స్ నాకు తెలిసిన విధంగా పర్సంటేజ్లో మినిమం 8 మార్క్స్ వస్తాయి. అది పర్సెంటేజ్ ఒక నేర్చుకుంటే 20 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మినిమం 8 ఆర్ 10 మీద 90 మార్క్స్కి చేయడానికి నీ గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది. సో దాంట్లో 20 మార్క్స్ డిఫరెంట్గా వస్తాయి. నార్మల్ స్టూడెంట్స్ చెప్తున్నా, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి ఎలా చేసుకోగలుగుతారు. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్పేది దీంట్లో 20 మార్క్స్, ఇంకా 8 మార్క్స్ లేదంటే దేనికి వస్తుంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది డెఫినెట్గా అందరికీ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు తీసుకుంటే అందరికి ప్లస్ పాయింట్ అవుతుంది. అది దేనికంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 3 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇంకా ఎన్సీసీ బి ఉంటే 2 మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సీసీ ఉంటే 3 మార్క్స్ యాడ్ అవుతాయి. టోటల్గా 8 మార్క్స్, 20 + 8 మార్క్స్, 28 మార్క్స్ ఈ వీడియో ద్వారా మీకు పాసిబుల్ అవుతుంది. సో ఇట్లాంటి వీడియోస్ రావాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఒకటే, సైదులు బిఆర్ స్పేస్ ఇండియా నా ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కింద కామెంట్ పెట్టండి. మీ ముందులో రావడానికి చిన్న రీజన్ ఉంది. సో ఒక్కొక్కరికి 120, 130 మార్క్స్ వస్తుంటాయి గ్రాండ్ టెస్ట్లో. సో ఒక్కొక్కరికి 60 మార్క్స్ కూడా రావు. వాళ్ళ పర్పస్ కోసం వీడియో చేస్తుంది. సో అవి డెఫినెట్గా కొన్ని టాపిక్స్ ఉంటే వచ్చిన అవి డెఫినెట్గా చేయాలి. నెక్స్ట్ వీడియోకి నేను పెడతాను. సో ఈ వీడియో కోసం ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియోకి మీకు 28 మార్క్స్ వస్తున్నాయి. సో ఈ జర్నీలో నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి చెప్పకూడదు, బట్ ఏంటంటే చెప్తున్నా. మన చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా బుక్స్ పక్కన పెట్టేస్తాం. అట్లాంటిది నాకు తెలిసిన వాళ్ళు గోల్డెన్ పీపుల్స్ 2 ఉన్నారు. సో వాళ్ళు ఎవరంటే, ఒక అతను ఎస్ఐ, ఒక అతను బిఎస్ఎన్ జేటీఓ. ఎస్ఐ అనే అతను మా సొంత బావే, ప్రజెంట్ సిఐ. సో ఆ టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సో ఆ టైంలో ఆయనకి ప్రాబ్లం ఉండేది, బట్ ప్రాబ్లం ఫేస్ చేసిండు. సో యాజ్ ఈజ్ మా బావ ఇంకో బావ కూడా సేమ్ అతనే, సేమ్. కాకపోతే ఇద్దరికి 3 జాబులు వచ్చినాయి. సో ప్రాబ్లం వచ్చిందని పక్కన పెట్టేస్తే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఫేస్ చేస్తేనే నువ్వు ఒక స్టెప్ ముందరికి వెళ్తావు. సో ప్రాబ్లం ఫేస్ చేయాలి. ప్రాబ్లం వచ్చిందంటే అది నీ వరకు వచ్చిందంటే నీకు చేసే కెపాసిటీ నీ దగ్గర ఉన్నది. ఎగ్జాక్ట్గా అది చేసే కెపాసిటీ నా దగ్గర ఎట్లుంది అనేసి నీకు డౌట్ రావచ్చు. డౌట్ ఎందుకు అంటే, అందరికీ తెలిసిన విషయమే, తెలియని విషయం కాదు. తెలియని వాళ్ళ కోసం చెప్పేది. మన అమ్మ నాన్న బ్లడ్ యాజ్ ఈజ్గా మనకు ఉంటుంది. సో ఇంకోటి, మన దగ్గర బ్రెయిన్ కెపాసిటీ జెంట్స్కి 1150 గ్రాములు, లేడీస్కి 1250 గ్రాములు. సో దాన్ని డెఫినెట్గా వాడినావు అనుకో, నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళాలనుకున్నా డెఫినెట్గా వెళ్తావు. సో ఇంకోటి, మార్నింగ్ లేచిన కాడి నుంచి నువ్వు నాట్ వైజ్ 8 అవర్స్ చదవాలి. 8 అవర్స్ డెఫినెట్ చదివినావు అనుకో, మిగతా ఆల్టర్నేట్ 1 అవర్ 1 అవర్ పెంచుతూ వెళ్తే డెఫినెట్గా రీచ్ అవుతావు. ఈరోజు సపోజ్ 9 స్టార్ట్ చేస్తే రేపు అదే టైం కంటిన్యూ చేయాలి. సో ఈ విషయం మాత్రం డెఫినెట్గా టైం కట్ వేస్తే డెఫినెట్ రీచ్ అవుతాం. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనకు హైదరాబాద్లో మినిమం 20 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. 20 ఇన్స్టిట్యూట్లో 20 మెంబర్స్ వస్తారు. వాళ్ళు ఎవరో ఒకరు టాప్ వస్తారు. వాళ్ళని వెళ్ళి కలవాలంటే అది అసంభవం. 20 మెంబర్స్లో ఎవరో ఒకరు టాప్ వస్తారు కదా, వాళ్ళకి నేను 1000 రూపీస్ ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సో వాళ్ళ నుంచి మనకి ఏమైనా అడ్వైస్ దొరికిద్దామో అనేసి ఈ వీడియో ద్వారా మీకు పాసిబుల్ చేస్తున్నా. సో వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు నా నెంబర్ 7569948180 ఆ నెంబర్కి వాట్సాప్ పంపించాలి. ఏం పంపించాలంటే, మనకు మనకు ఎగ్జామ్ హాల్లో బబ్లింగ్ పేపర్ ఉంటుంది కదా, ఆ బబ్లింగ్ పేపర్ ఒకటి, వాట్సాప్, మళ్ళీ కీ పేపర్ ఒకటి, ఎగ్జామ్ లిస్ట్, ఈ 3 నాకు ఆ నెంబర్కి వాట్సాప్ పంపిస్తే నేను ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని పిలిపించి మీ ముందర ఒక 5 నిమిషాలు ఏదైనా మన డౌట్స్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అనేది కనుక్కొని మన ప్లస్ పాయింట్ అయితే అనేసి ఈ వీడియోలో చెప్తున్నా. సో దయచేసి దీంట్లో మిస్టేక్స్ ఉంటే క్షమించగలరు. నా ఛానల్ మీద సైదులు బిఆర్ స్పేస్ ఇండియా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కింద కామెంట్ పెట్టండి దయచేసి. ఓకేనా? కామెంట్ పెడితేనే నెక్స్ట్ వీడియోకి మీకు ఏంటి అనేది నా మైనస్ పాయింట్ తెలిస్తే ముందుకెళ్దాం అనేసి ఆలోచిస్తున్నా. ఈ విషయంలో మాత్రం అమౌంట్ విషయంలో యాసిడ్గా నేను ఎవరి దగ్గర తీసుకోను, మా రిలేటివ్స్ దగ్గర తీసుకోను. నా సొంత అమౌంట్ తోటే నేను మీకు ఇస్తాను. సాటిస్ఫైడ్ ఏ విషయం అనేది సాటిస్ఫైడ్ అవ్వాలి. సో ఏదైనా ప్రాబ్లం ఏదైనా
దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. గుడ్ బై.